హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మరుచులు. ఈరోజు మన ఛానల్లో బ్యాంబో చికెన్ బిర్యానీ లేదా బొంగులో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. బొంగులో చికెన్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్: హాఫ్ కేజీ చికెన్, 2 కప్స్ బాస్మతి రైస్, 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నంగా తరిగిన పచ్చిమిర్చి 4, గరం మసాలా 2 టేబుల్ స్పూన్, కొత్తిమీర తగినంత, పుదీనా తగినంత, ఉప్పు తగినంత, పసుపు 1 టేబుల్ స్పూన్, ఆల్ స్పైసెస్ దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, సాజీరా, కారం 3 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్, కస్తూరి మేతి 1 టేబుల్ స్పూన్, గీ 3 టేబుల్ స్పూన్, హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాంబో చికెన్ బిర్యానీ తయారు చేసే విధానం చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కేజీ చికెన్ వేసుకోవాలి. అందులో 3 to 4 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, తర్వాత 3 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆల్ స్పైసెస్ దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, సాజీరా ఇవన్నీ వేసుకోవాలి. పుదీనా తగినంత వేసుకోవాలి. హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. కొత్తిమీర తగినంత వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసి కస్తూరి మేతి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే 2 కప్స్ బాస్మతి రైస్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ముందుగా కడుగు పెట్టుకున్న బొంగుని తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే అడుగు మాడకుండా ముక్క మాడకుండా ఉంటుంది. ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ గ్లాస్తో మెజర్మెంట్ తీసుకున్నాను రైస్కి. ఫస్టే రైస్ వేసేస్తే మాడిపోతుంది అని చెప్పేసి నేను 2-3 ముక్కలు వేసిన తర్వాత రైస్ వేస్తాను. వేసిన తర్వాత నేను రైస్ ఈ గ్లాస్తో కొలుచుకున్నాను కాబట్టి నేను ఈ గ్లాస్తోనే 2 అంటే ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అన్నట్టు. ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను. పోసుకొని మనం మైదా పిండితో సీల్ చేసేసుకోవాలి. ఎక్కడ లీక్ కాకుండా ఈ వీడియోలో చూపించినట్టు సీల్ చేసుకోవాలి. సీల్ చేసుకున్న తర్వాత బొంగులు తీసుకొచ్చి కలవాలి. ఇది 15 నుంచి 20 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉండాలి. చాలా మంట రావాలి.
15 నుంచి 20 మినిట్స్ తర్వాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉండాలి, అంటే ఓన్లీ బొగ్గుల మీదనే ఉడకాలి. ఉడికిన తర్వాత మనకి బ్యాంబో చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది. ఇప్పుడు బ్యాంబో చికెన్ బిర్యానీ రెడీ. ఓపెన్ చేసిన తర్వాత రైస్ చాలా బాగా ఉడికింది, ముక్క కూడా చాలా ఉడికింది. సో ఫ్రెండ్స్, ఇది బ్యాంబో చికెన్ బిర్యానీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.